అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈవెన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు వాస్తు వాళ్ళు మనల్ని ఎలా భయపడుతున్నారని గురించి తెలుసుకున్నాము. అయితే నేను చాలామంది వాస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కొన్ని సైట్ల దగ్గరికి విజిట్ చేసినప్పుడు కానీ, కొంతమంది వాస్తు వాళ్ళని కలిసినప్పుడు కానీ, వాళ్ళు వాస్తు చెప్పమంటే వాస్తు చెప్పట్లేదు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, నేను కూడా వాస్తు బుక్స్ తెచ్చుకొని చదువుతున్నాను. మీకు తర్వాత చెప్తాను ఫ్యూచర్లో ఎలా ఉంది వాస్తు అనేది. వాస్తు గురించి క్లియర్ చెప్తాను. అయితే ఈరోజు చిన్న క్లిప్ ఏంటంటే, వాస్తు గురించి చెప్పండి సార్. వాస్తు వాళ్ళు మీకే చెప్తున్నాను, వాస్తు గురించి మీకు తెలిస్తే చెప్పండి. మీరు వాస్తు చెప్పండి, అంతేగాని మీరు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ని భయపెట్టేయకండి. ఎందుకంటే వాస్తు చెప్పేటప్పుడు ధైర్యం ఇవ్వండి, అంతేగాని భయపెట్టివ్వకండి. వాస్తు చెప్పి మీరు చాలా వాళ్ళని భయపెట్టి చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంతో కొంత డబ్బులు ఎక్కువ తీసేసుకొని ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, తర్వాత ఇలా ఇల్లు కట్టాలి, అలా ఇల్లు కట్టాలి అని చెప్పేసి మీరు చాలా చెప్తున్నారు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, మీకు వాస్తు చాలా వరకు తెలియదు. ఎందుకంటే ఒక వాస్తు అతన్ని అడిగితే ఒకలా చెప్తాడు, ఇంకొక వాస్తు అతడితే ఇంకోలా చెప్తాడు. మీ వాస్తు చెప్పే వాళ్ళలోనే ఒక్కరికి కూడా ఒక వాస్తు అతను ఇంకో వాస్తు అతనికి అస్సలు పడదు. ఎందుకంటే ఒక వాస్తు అతను చెప్పిన వాడు ఇంకొక వాస్తు అతనికి అస్సలు ఏ విధంగా మ్యాచ్ అవ్వకుండా చెప్తారు. కాబట్టి మీకు చెప్తున్నాను, వాస్తు చెప్తే ఎవ్వరు చెప్పినా ఒకేలాగా ఉండాలి, అంతేగాని ఒకరు ఒక విధంగా చెప్పటము, ఇంకొకరు ఒక విధంగా చెప్పటము, ఒకరు ఈ ఛానల్ డోర్ పెట్టమని చెప్పడం, ఇంకొకరు సెంటర్లో డోర్ పెట్టాలని చెప్పటము, ఇంకొకరు ఈ కిటికీ ఇక్కడ పెట్టొద్దు, ఇంకొకరు ఈ కిటికీ ఇక్కడ పెట్టాలని చెప్పటము. ఇలా చెప్పడం వల్ల కస్టమర్ కన్ఫ్యూజన్ అయిపోయి అతను మానసికంగా చాలా కృంగిపోతున్నాడు. ఎందుకంటే మీ చెప్పే వాస్తు మానసికంగా ధైర్యం వచ్చేలాగా ఉండాలి, కానీ మీరు అతను భయపెట్టించేలాగా చెప్తున్నారు. ఒక అతను అంటాడు, సార్ మీరు నైరుతి ప్లేస్లో వాయువ్యం ప్లేస్లో మీరు ఓపెన్ వదిలేసుకుంటే మీకు ప్రాణ నష్టం జరుగుతుంది, సంతాన ప్రాప్తి ఉండదు అని అంటారు. సార్ ఆల్రెడీ సంతాన ప్రాప్తి అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రాణ నష్టం అని మీరు భయపెట్టిస్తున్నారు. ఎందుకు భయపెట్టిస్తున్నారు సార్ ప్రాణ నష్టం అని చెప్పేసి? ప్రాణ నష్టం మీకు భయపెట్టేయకండి, మీకు కావాలని ధైర్యం ఇవ్వండి. సార్ ఇలా కట్టుకోండి, మీకు ధైర్యం ఏం కాదు, మీకు ఏమంటారు చేసుకోండి అని చెప్పేసి కొన్ని విధాలు మీకు చెప్పండి. మీ వాస్తు వాళ్ళు చెప్పేది కొంచెం అంటే వాళ్ళు వింటారు. మా ఇంజనీర్ చెప్పేదానికంటే వాస్తు వాళ్ళు చెప్పేది వింటారు. కాబట్టి మీరు భయపెట్టించే విధంగా చెప్పకూడదని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకున్న ఈ చిన్న కొంచెం వాస్తు గురించి మీకు చెప్తాను అనుకుంటున్నాను. అయితే వాస్తులో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒకటి మన ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలాగా కట్టుకోండి, అంతేగాని మా సెంటర్ ద్వారాలు కట్టుకుంటారా, ఈశాన్యం ద్వారాలు కట్టుకుంటారా, ఇంకేదైనా కట్టుకుంటారా అని మాత్రం మీరు ఇలా చెప్పేవి ఆశించకండి. మీరు ఒకటి మన ఇంట్లోకి గాలి వెలుతురు ఈ పర్ఫెక్ట్గా వస్తే మన ఇంట్లోకి ఎలాంటి చెడు క్రిములు రావు. తర్వాత వెలుతురు వస్తే మనం సోమరితనం వదిలేసి ఎర్లీ మార్నింగ్ లేస్తాం. కాబట్టి ఇది గమనించండి. ఆ తర్వాత వచ్చేసి అపార్ట్మెంట్, పెద్ద ఇళ్ళ దగ్గర ఉంటారు, అపార్ట్మెంట్లు ఉంటారు. అక్కడ మీరు ఏ విధంగా కట్టుకున్నా నడుస్తుంది. ఎందుకంటే మీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్స్, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. మీరు చిన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకు అక్కడి నుంచి వెళ్తురు రావాలంటే కొంచెం కష్టము. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్లో గాలి వెళ్తురు రాదు, మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. తర్వాత కొన్ని ఏదో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మీ ఇంట్లో వాస్తు బాగాలేదని చెప్పడం వల్ల మీరు వేరే వాళ్ళ వాస్తు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు చెప్పటం లేదంటే వాళ్ళు కొన్ని చెప్తారు. వచ్చిన ప్రతి ఒక్క వాస్తుని ఏదో ఒకటి చెప్పేసి దాన్ని పగలగొట్టమని దీన్ని కట్టమని చెప్పేసి ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి మీరు చేయించుకోండి. వాళ్ళు మీకు ధైర్యంగా అనిపించేస్తే చేయించుకోండి, అంతేకాని మిమ్మల్ని భయపెట్టించి మీరు భయపడే విధంగా చేస్తే అది వాస్తు కాదు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే వాస్తులో నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా సరే వాస్తులో కానీ ఎక్కడైనా సరే భయం అనేది ఉండదు. నేను కొన్ని బుక్స్ చదువుతున్నాను, అది పూర్తిగా మీకు చదివిన చెప్తాను. ఆ బుక్స్లో అర్థం చేసుకుంటే ఎలా ఉంది అంటే, భయం లేదు కానీ జాగ్రత్త చెప్తున్నారు. కొన్ని ఏమంటారు దయ్యాలని, భూతాలని ఆ విధంగా చెప్తున్నారు. అంటే అవి ఏంటంటే ఆ విధంగా వెళ్ళినప్పుడు మీ సోమరితనము, తర్వాత మీరు చేతగానితనము అలాంటివి మాత్రమే చూపిస్తున్నారు వాస్తు బుక్లో. అంతేకాని ప్రాణ నష్టం అని చెప్పేసి, ధన నష్టం అని చెప్పేసి ఇలాంటివి ఏమీ లేవు. మీరు గమనించండి. మీరు ఏమంటారు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. వాస్తు వాళ్ళని నమ్మండి, కానీ అత్యధికంగా నమ్మకండి. ఒకరి ద్వారా వెళ్ళండి వాస్తు గురించి. తర్వాత మీరు ఏదైనా వాస్తు తెలుసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా ఉన్న ఒకరి ద్వారానే వెళ్ళండి.
ఇద్దరు ముగ్గురు ద్వారా వెళ్తే మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. ఎందుకంటే ఒకరిలాగా చెప్పారు, తర్వాత వాళ్ళు మీరు భయపెట్టిస్తారు. మీరు భయపెట్టించే వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ధైర్యం ఇచ్చేవాడే కావాలి కానీ భయపెట్టించేవాడు కాదు. ధైర్యం చెప్పి వాస్తు గురించి చెప్పేవాడు కావాలి కానీ భయపెట్టించి వాస్తు గురించి చెప్పేసి వాడి జేబులో సొమ్ములు వేసుకునేవాడుకు వాస్తు విద్వాంసుడు కాదు. తర్వాత గల్లీకి ఒక వాస్తువాడు వచ్చారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఏదో తెలియని కొన్ని బుక్స్ చదివేసి మేము ఆ బుక్స్లో ఉన్న చెప్తా ఉంటారు. ఆ బుక్స్ మీరే చదవండి. ఎందుకు? ఒక ఇల్లు కట్టుకునే ముందు, ఒక నెలల ముందు, 2 నెలల ముందు మీకు ఆన్లైన్లో బుక్స్ దొరుకుతాయి, కొన్ని బుక్స్ కనిపిస్తాయి. ఆ బుక్స్ మీరే చదివి ఆ బుక్స్ ప్రకారం మీరే వాస్తు ఏ విధంగా కట్టుకోవాలని తెలియజేయండి. లేదంటే మళ్ళీ మీరు తెలుసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చేసి మాతో ప్లాన్ వేయించుకోండి. సార్ మాకు ఇక్కడ ఈ రూమ్ కావాలి, ఈ ప్లేస్లో ఈ రూమ్ కావాలండి మీరు తెలుసుకోండి. జస్ట్ మీకు చదవాలంటే మీకు ఎక్కువ రోజులు పట్టింది. నాకు తెలిసి ఒక 1 వీక్ 2 వీక్స్లో మీరు ఆ బుక్స్ మొత్తం చదివేసి దాంట్లోని కొన్ని మెయిన్ పాయింట్స్ మీరు రాసుకొని మా దగ్గరకు రండి, మేము చదివి చూపిస్తాము. లేదు మేము వాస్తు ప్రకారం అంటే మేము కూడా వాస్తు ప్రకారం ఇస్తాం, కానీ ఇలా భయపెట్టించే వాస్తు ప్రకారం ప్లాన్ వేయము. మీరు గమనించండి. భయపెట్టించే విధంగా ప్లాన్ వేసి భయపెట్టించే విధంగా మేము కన్స్ట్రక్షన్ అనేది చేయము. మీకు స్టాండర్డ్గా లైఫ్ వచ్చే విధంగా మేము కన్స్ట్రక్షన్ కానీ ప్లాన్లు కానీ వేసిస్తాము. మీరు ఇది గమనిస్తారనుకుంటున్నాను. ఎవరైనా సరే మాతో వాస్తు ప్లాన్లు వేయించుకోవాలన్నా, కన్స్ట్రక్షన్ ప్లాన్లు వేయించుకోవాలనుకున్నా, స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేయించుకోవాలన్నా, ఎలివేషన్ డ్రాయింగ్ వేయించుకోవాలన్నా, కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా స్టాండర్డ్స్ చేస్తూ మీకు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అన్ని విధాల మీ కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ. జై హింద్.